స్తోత్రములు కనుగొని మా ప్రియ పరలోకపు తండ్రి మధ్యాహ్నకాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ సన్నిధనబడే ఈ స్థలంలోకి చేర్చుకొని నాయనా ప్రభా దేనికి పనికినారు అని మమ్మల్ని మీ వాక్కులు చెప్పడానికి వాడుకుంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన ప్రభా మీ దీవెనలు మీ కృపలో మీ దయలో మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాలు ఇంకా అనేకమైన విషయాలను మేము నేర్చుకొని నాయన ప్రభా వాటిలాగా నాయన ప్రభా వాక్యానుసారంగా నడుచుకొని అనేక మందిని మీ మార్గంలోకి తీసుకురావడానికి మాకు సహాయం దయచేయమని, సంఘాన్ని ఆశీర్వదించమని, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించమని. మాట్లాడుతుంది నేను కాదు కానీ ఆత్మతోడుతో మీరే నాతోనూ మాతోనూ అందరితో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నిజానికి మనకి క్రిస్మస్ అయిపోయింది కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అయితే కొత్త సంవత్సరమును ఎలా మొదలు పెట్టుంటారు అని అనుకుంటున్నాము. కొత్త సంవత్సరం ఈ సంవత్సరం ఈ రోజు నుంచి చేద్దాం, ఇది జనవరి 1 అని మొదలుపెట్టి ఎలా మొదలు పెట్టుంటారు అనుకుంటున్నాము. ఒకసారి మనందరం కూడాను బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం కనుక తీయగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎప్పుడు? ఎన్నో దినమున పుట్టిన తర్వాత ఎన్నో దినమున 8వ దినమున యేసుక్రీస్తు ప్రభు వారికి పేరు పెట్టడానికి ఎక్కడికి తీసుకొచ్చారు? ఆయనకి పేరు పెడుతుంది ఎక్కడ చెప్పండి, ఎక్కడికి తీసుకొచ్చారంట? ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకములకు దేవదూత చేత పెట్టి యేసు అని వారి పేరు ఆయన పెట్టిరి. అయితే ఎక్కడికి తీసుకొచ్చారో మనందరం చూడగలిగితే చూడండి, అక్కడ 24వ వచనం కొంచెం కింద భాగాలకు వస్తే నేను చదువుతాను చూడండి. అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జత అయినా 2 పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి నిజానికి న్యూ ఇయర్ అనేది ఎలాగ మొదలు పెట్టారు అంటే, మనకి యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీని నేను పోయినసారి చెప్పాను కదా, 25వ తారీఖుగా ఎందుకు జరుపుకుంటున్నారు అనేది మీరు వినున్నారు, లేకుంటే యూట్యూబ్ లో ఉంది చూడండి. 25వ తారీఖున ఎందుకు జరుపుకుంటున్నారు అనేది చెప్పాను కదా. అయితే సున్నతి చేయవలసిన 8వ దినమున యేసుక్రీస్తు వారిని ఎక్కడ తీసుకొచ్చారు? యెరూషలేము ఆలయంలోకి తీసుకొచ్చారు. యెరూషలేములో ఒక ఆలయంలోకి ఎవరిని తీసుకొచ్చినా కానీ అక్కడ రికార్డ్స్ లో రాయబడి ఉంటది. ఖచ్చితంగా అక్కడ రికార్డుల్లో ఏ దినము ఎవరికి సున్నతి చేస్తున్నారు అనేది ఖచ్చితమైనటువంటి లెక్కలు ఉన్నాయన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని 8వ దినము సున్నతి చేయడానికి తీసుకొచ్చారు అంటే, ఆ రోజున ఆయనకి పేరు పెడుతున్నారు అంటే, ఆ దినాన్నే మనకి ఆయన పేరేంటి కింద చూసాం కదా, క్రీస్తు. దానికి అర్థం ఏంటి? యేసు అనే పదానికి అర్థం ఏంటి చూడండి, రక్షకుడని అర్థము. కాబట్టి ఈ లోకానికి రక్షకుడికి పేరు పెట్టే దినమే న్యూ ఇయర్ అంటే. న్యూ ఇయర్ అంటే ఇక్కడ ఏదో న్యూ ఇయర్ కాదు, రక్షకుడు మనకి అందరికి అనుగ్రహించినటువంటి, అసలు చెప్పాలి అంటే దీనిని న్యూ ఇయర్ అని చెప్పి చేసుకోవడం కంటే కూడాను యేసుక్రీస్తు వారి నామకరణ ఉత్సవానికి మనందరము కూడా పిలువబడ్డాము అని చెప్పుకోవడం బాగుంటది. జనవరి 1 వాక్యం చెప్పుకోవాలంటే ఆయనకు పేరు పెడుతున్న దినమును మనందరం రండి, మనందరము కూడాను ఉత్సవిద్దాము. ఏం పేరు పెట్టబోతున్నారు? ఆయన లోకానికి వచ్చిన రక్షకుడని మనం గ్రహించి ఆయనకి రక్షకుడు అనే పేరును మనం పెట్టుకుంటున్నాము. ఆయన మనందరికీ కూడాను రక్షకుడు అని మనం విందు చేసుకోవాలి, మనం భోజనం చేసుకోవాలి, మనం ఇంకా చక్కగా ఆనందించాలి. 8వ దినమున సున్నతి చేశారు. దానికంటే 8వ దినం చేశారంటే ఎన్ని రోజులు వెనక్కి పుట్టుంటారో లెక్కేసుకోవడం ఈజీనా కాదా? కాబట్టి డిసెంబర్ 25 అనేది యేసుక్రీస్తు వారు పుట్టారు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు కూడా వారు చూపించగలుగుతారనమాట. కాబట్టి బయట ప్రపంచానికి మనం చెప్పగలిగే వారిలా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ తల్లిదండ్రులు చాలా ధనవంతుల? యేసుక్రీస్తు ప్రభు వారి తల్లిదండ్రులు ధనవంతులా పేదవాళ్ళు? వాళ్ళిద్దరూ కూడా యేసేపు మరియలకు కన్నటానికి స్థలం ఉందా?
స్థలము లేనటువంటి వారు అంటే వారు ఎంతటి బీదలో మనకు అర్థమైపోతుంది. వాళ్ళకి ఒకవేళ మంచి స్థలం ఉంటే సత్రమే అక్కర్లేదు, ఇంకొక పెద్ద పెద్ద ఫ్లాట్ల దగ్గరికి వెళ్ళి అడుగు తీసుకోవచ్చు. కానీ వారు సత్రం అంటే ఎవరికి అది? అనేక మంది దారిన పోయే వాళ్ళకి మిగిల్చేటటువంటి స్థలం. అది కూడా కాకపోయినా ఆ రోజు స్థలం ఎందుకు లేదు సత్రంలో? జనసంఖ్య రాయటానికి అందరూ కూడా వారి వారి పేర్లు నమోదు చేయించుకోవడానికి యెరూషలేముకి అక్కడికి వెళ్తూ ఉన్నారు, బెత్లెహేంకి. కాబట్టి అక్కడ జనం ఎక్కువైపోయారు. అక్కడ ఉన్న హోటల్స్, బాగా ధనవంతులు అందరూ కూడా అన్ని ఇల్లు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. ఇక సామాన్య జనానికి ఏం మిగులుతాయి చెప్పండి? సత్రాలే మిగులుతాయి, రోడ్డు పక్కన సత్రాలు మిగులుతాయి. కాబట్టి సత్రంలోకి వీళ్ళు వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇంకొక విషయం చాలా మంది మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు సత్రంలో స్థలము గర్భిణీ స్త్రీకి అయినటువంటి స్త్రీకి ఇవ్వచ్చు. నిజానికి చెప్పాలంటే ఎవరికైనా కొంచెం మానవత్వం ఉంటుంది మనుషులు అన్న తర్వాత. సో మనం బయట ఉండైనా కొంచెం ఆమెడికి ఇవ్వచ్చు, అది చలికాలం మరి ముఖ్యంగా. కానీ ఆ దినాలలో ఎందుకని ఆ మరియ తల్లికి స్థలం ఇవ్వలేదో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం, పాత నిబంధన ప్రకారము ఎవరైనా స్త్రీ కనుక ప్రసవిస్తే 8 రోజుల వరకు ఆమెను ఎవ్వరూ కూడాను ముట్టుకోకూడదు. ఆమె వైపు వెళ్ళితే కూడా అది అపవిత్రులుగా మిగిలిపోతాం. ఇప్పుడు ఆమెకి ఆ స్థలం ఇచ్చారనుకోండి, అక్కడ ఆమె కనుక డెలివరీ అయింది అనుకోండి, ఇప్పుడు ఆ ప్రదేశంలో అంతా వాళ్ళ దృష్టిలో ఏంటి? అపవిత్రం అయిపోయినట్టు. ఇప్పుడు అపవిత్రమైన స్థలంలో వాళ్ళందరూ కూడా ఉండటానికి కుదరదు. కాబట్టి ఆ దినాల్లో సత్రపు యజమానులు ఆలోచించి ఇప్పుడు ఈ మొక్క దానికోసం ఇంతమందిని ఖాళీ చేపిస్తే వీళ్ళందరికీ కంటే కూడా అందరం మనం అపవిత్రులం అయిపోతామని ఆ దినాల్లో మూఢ నమ్మకాల్లో ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఆ విధంగా ఉందని చెప్పేసి ఆమెను ముట్టకూడదు, అంటకూడదు. కాబట్టి ఆమెకి స్థలము వారు ఇవ్వలేదు. ఈ విషయాలను మీరు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు అన్యులు ఎందుకు అక్కడ ఉన్నారేంటి, యేసుక్రీస్తు ప్రభు వారేంటి పశువులు తొట్టిలో పడుకోబెడుతున్నారు, లేకపోతే ఏంటి ఎప్పుడు చూసినా గానీ క్రిస్మస్ అనగానే పశువులు తొట్టి చూపిస్తున్నారు అని ప్రశ్నలు వేసినప్పుడు మీరు చెప్పగలిగే వారిగా ఉండాలి. అయితే ఇప్పుడు పేరు ఎక్కడ పెడుతున్నారు అంటే యెరూషలేము ఆలయములో పేరు పెడుతున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారు అన్న విషయాన్ని, ముందుగా బాప్తీసం ఇచ్చి యోహాను గారు పుడతారన్న విషయాన్ని, అది కూడా దేవుడు ఎప్పుడు ఏ ఆలయంలో తెలియపరిచారు చెప్పండి? ఎలిజబెత్ జకర్యా గారు ఎక్కడున్నంగా ఈ యొక్క శుభ సూచన వచ్చింది? వాళ్ళు కూడా యెరూషలేము ఆలయంలో వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సమయంలో యాజకత్వం చేస్తుండగానే, అంటే అన్ని ఆలయంలో జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకి తెలియకుండానే మనం ఎక్కడో ఏదో జరుగుతుందని అనుకోకండి. అక్కడ దేవదూత మొట్టమొదటిగా జకర్యా ఎలిజబెత్లకు ఆలయం యెరూషలేము ఆలయంలోనే ఇదిగో బాప్తీసం ఇచ్చి యోహాను పుట్టబోతున్నాడు అన్న విషయాన్ని తెలియపరిచారు. అలాగే చూడండి, మనకి దేవుడు అనేకమైనటువంటి విషయాలను యెరూషలేము ఆలయంలో జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం జరుగుతుంది చూడండి. 25వ వచనంలో యెరూషలేమునందు సుమ్మయోన్ అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఇక్కడ చూడండి ఎంత మందికి పరిశుద్ధాత్ముడు చెప్పిన విషయాలు నెరవేరుతా ఉన్నాయో. ఇక్కడ ఈ సుమయోన్ అనేటటువంటి వ్యక్తి ఒక భక్తిపరుడట, నీతిపరుడంట. బైబిల్ గ్రంథము ఒక వ్యక్తిని భక్తిపరుడు, నీతిపరుడు అని రచించారంటే ఇక మీకు అర్థమైపోవాలి వాళ్ళు నిజంగా నీతిపరులు, భక్తిపరులు అయితేనే. అసలు బైబిల్ గ్రంథంలో పేరు దక్కడం అంటేనే చాలా అద్భుతం. అలానే చెడ్డ వాళ్ళ పేర్లు అందరూ కూడా ఉన్నాయి కదా అండి. మా పేరు కూడా అక్కడెక్కడన్నా ఉంటది. ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, నమ్మించి మోసం చేశాడా లేదా? దేవుని పక్కనే ఉన్నాడా లేదా? దేవుడు చేయగలిగిన కార్యాలన్నీ కూడా చేయగలడు ఇస్కరియోతు యూదా కదా. కానీ నమ్మించి చివరి క్షణంలో ఈయనే క్రీస్తుని పట్టించేశాడు. కాబట్టి చెడ్డవారి పేర్లు కూడా దేవుడు రాపిస్తారు బైబిల్ గ్రంథంలో. ఎందుకు రాపిస్తారు అంటే అలాగ మీరు ఉండకండి అని చెప్పడానికి, ఇలా మీరు ఉండండి అని మంచి వారి గురించి కూడా రాపిస్తారు. ఇక్కడ సుమయోన్ అనే భక్తిపరుడు ఉన్నాడట. ఇతనికి పరిశుద్ధాత్మ ఏం చెప్పుకున్నాడంటే, నువ్వు ప్రభు యొక్క క్రీస్తును చూడక ముందు మరణం పొందవు. అతనికి ఉన్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటి? మొన్న మనకందరికీ వాగ్దానాలు వచ్చాయి కదా. ఆ వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే వాగ్దానాలు నెరవేరుతాయి. హల్లెలూయా. తీసుకుని లోపల పెట్టేసుకుంటే కాదు, వచ్చిన వాగ్దానాన్ని
ప్రతిదినము పొద్దున్న లేచి ఎత్తిపట్టి ఆ వాగ్దానం అక్కడ మీకు ఏమి రాసున్నదో దానిని చదువుతూ, ఇదిగో దేవా ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చు అని నువ్వు చక్కగా అడిగి ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. అంతేగాని తీసాము, ఎప్పుడో పెట్టాము, మళ్ళీ జారి పడినప్పుడు లోపల పెడతాము అని కాకుండా దానిని ప్రతి క్షణము చదువుతూ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ సుమయోన్ అనేటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ ఎప్పుడో చెప్పారంట, క్రీస్తుని చూడక ముందు మరణం పొందవు అని చెప్పేసి. అతను గుర్తుపట్టేస్తున్నాడండి వచ్చినటువంటి శిశువుని. చూడండి, వెంటనే ఆత్మవశుడే అతని దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను హల్లెలూయా హల్లెలూయా. అతనికి ఇంకా తన యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు లూకాసు వార్త 2:28 అతనికి నెరవేర్పు జరిగిపోతుంది. పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్పు జరిగిపోతుంది. ఇక వెంటనే ఏమంటున్నాడంటే 29 అతను చాలా వృద్ధుడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చాలు నాకు. మనం అంటాం కదా, చాలా ముసలి వాళ్ళుగా ఉన్నప్పుడు కొడుకులు దూరం నుంచి రాలేని పరిస్థితిలో ఉంటారు. చిట్టుబా బ్రదర్ చాలా సంవత్సరాలు అయింది వాళ్ళ అమ్మని చూసి కదా. ఇప్పుడు ఆ తల్లి చాలా వృద్ధాప్యంలో ఉంటారు. వాళ్ళకి వీళ్ళు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏమంటుంటారు, ఇంకా అయ్యా ఇంకా చాలు నాకు, ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇంతకాలం ఎదురు చూస్తుంది దీనికోసమే, నేను చూడాలనుకున్నాను చూశానని. అలాగే ఇక్కడ సుమయోన్ అనేటటువంటి వ్యక్తి ముసలి వాడయ్యి ఆలయం దగ్గరే ఉంటూ భక్తిపరుడుగా నీతిపరుడుగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఇదిగో ప్రభు అయిన క్రీస్తు కొరకు చూస్తున్నాడు. 8 సంవత్సరాలు ఆ బాలుడిని చేతిలోకి తీసుకొని 8 రోజులు ఆ బాలుడిని చేతిలోకి తీసుకొని ఏమంటున్నాడు చక్కగా, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీ దాసుని నేను వెళ్ళిపోతాను, ఇక నేను చనిపోతానికి నాకు ఇష్టంగా ఉంది. నాకు ఇప్పుడు నేను అంటే ఏదైతే నేను చూడాలనుకున్నానో అది చూసేశాను, నువ్వు నా చేతుల్లోకి వచ్చావు, రక్షకుడు మన చేతుల్లోకి వచ్చేసాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆ తర్వాత కూడా ఏమంటున్నారు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక స్త్రీని గురించి కూడా నేను తెలియపరుస్తాను. చూడండి, ఆ మాటలు అయిపోయిన తర్వాత 36వ వచనంలోకి రండి. 36వ వచనంలోకి, మరియు ఆషేరు గోత్రికురాలైన పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. మొట్టమొదట ప్రవక్తి ఉండెను అనే మాట బైబిల్ గ్రంథంలో ఈ కొత్త నిబంధనలో ఈమెకే రాయబడి ఉన్నది. పాత నిబంధనలో న్యాయాధిపతుల కాలంలో కొంతమంది ప్రవక్తీలు ఉన్నారన్నమాట. అయితే ఆ తర్వాత కాలాల్లో ఇదిగో ఈమెను గురించి మాత్రమే ప్రవక్తి అనే మాటను బైబిల్ గ్రంథం రాశారు. అయితే ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరముల నుండి విధవరాలై ఉండి దేవాలయమును విడుక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇంకో గొప్ప స్త్రీని గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. మరియా, యేసేపు గారి గురించి, గొర్రెల కాపర్ల గురించి, హేరోదుని గురించి, ఇంకా ఎవరి గురించి మాట్లాడుకుంటాం, జ్ఞానుల గురించి, గొల్లల గురించి. ఈ టాపిక్ అంతా 25వ తారీఖు టాపిక్. ఇక్కడ 8వ రోజు అంటే న్యూ ఇయర్ రోజు టాపిక్ ఏంటి అంటే ఇదిగో సుమయోన్ అనేటటువంటి ఒక వృద్ధుడు, అలాగే ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న అనేటటువంటి ఒక ప్రవక్తి. ఈమె పెళ్ళైన తర్వాత 7 ఏండ్లే భర్త ఉన్నాడట. ఆ తర్వాత భర్త చనిపోయాడు. అయితే నా భర్తను ఎందుకు చంపేశావు, నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోయింది, అసలు ఈ దేవుడేనా ఉంది అని మన జీవితాల్లో మనం ప్రశ్నలు వేస్తుంటాం కష్టాలు వస్తాయి కదా. కానీ ఆ స్త్రీ అలాంటి ప్రశ్నలు వేస్తున్నట్టు ఇక్కడ లేదు. ఆమెట 84 సంవత్సరములు వచ్చినాయి. ఆ రోజుల్లో పెళ్లి ఎంత తొందరగా అయిపోయి ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. బహుశా 12 ఏళ్లకో పెళ్లి అయి ఉంటే, ఒక 7 ఏళ్ళు భర్తతో ఉండుంటే 19 ఏళ్లకే భర్తను కోల్పోయిన తర్వాత 19 ఏళ్ల నుంచి 84 ఏళ్ల దాకా తనకు జరిగిన అన్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని కుమిలిపోవట్లేదు ఈ స్త్రీ. తనకు దేవుని సేవలో ఇంకా అభివృద్ధి పడుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాల్లో ఆ స్థాయికి ఎదగాలి. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన శోధనను బట్టి, మనకు వచ్చిన దిగులును బట్టి, మన మీద వస్తున్న అపనిందలను బట్టి, అయ్యో ఏంటి దేవుని సేవ కదా అని చేస్తుంది, అయినా దేవుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోతే దేవునికి ఇష్టం ఉండదు.
ఇక్కడ ఈ స్త్రీ చూడండి ఎంత చక్కగా 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఏమి జరుగుతుందని చేస్తుంది చెప్పండి. మళ్ళీ ఏమైనా పెళ్లి జరగాలని చేసిందా, లేకపోతే మళ్ళీ ఏమైనా తన జీవితం బాగా ఉండాలని బాగా సంపాదించుకోవాలని చేసినట్ట ప్రార్థన? కేవలం ఎందుకు చేస్తుందో చూడండి. దేవాలయం విడుకు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, సుమయోని చేతిలో బిడ్డ ఉన్న గడియలోనే ఆమె కూడా దేవాలయంలోనికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయోను నజరేతను తన ఊరికి తిరిగాడు. వెంటనే ఆమె కూడా చూసేసిందండి ప్రభువాన్ని. దేని కొరకు ఎదురు చూస్తుందంటే ఆమె అప్పటి వరకు అదిగో విమోచన కొరకు, ప్రజలందరి విమోచన కొరకు రాబోతున్న రక్షకుడిని యెరూషలేములో ఆమె చూసేసింది. ఆమె ఎంతో సంతోషపడుతుంది. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువాన్ని సున్నతి చేయించడానికి యెరూషలేము ఆలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దినాలలో ఉన్న ఆచారం ఏంటి? ఎవరినైనా సరే ఏదైనా సున్నతి చేపించాలన్నా ఆలయానికి మనం ఏం చెల్లించాలి? ఏదైనా పన్ను కాదు, ఏదైనా ఒక కానుక చెల్లించాలి, పన్నులు కాదు. కానుక చెల్లించాలి అంటే 2 జతల ఎడ్లైనా, 2 జతల దూడలైనా, లేకపోతే గువ్వలైనా, లేకపోతే పావురపు పిల్లలనైనా చెల్లించాలన్నమాట. వీళ్ళు ఎంత లేని వాళ్ళు కాకపోతే వీళ్ళకి ఎడ్లు చెల్లించే అంత లేదండి, దూడలను చెల్లించే అంత లేదు. దూడ ఎద్దు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏం తీసుకొచ్చారని చేశారు? ప్రభువు ధర్మశాస్త్రం అందు చెప్పబడినట్లు గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొచ్చారు. అంటే 2 పావురపు పిల్లలను అక్కడికి వచ్చి కొనుక్కోవాలి. అది కూడా వాళ్ళ దగ్గర లేవు, అక్కడ అమ్ముతా ఉంటారు ఆలయం దగ్గర. అందుకే యేసుక్రీస్తు ప్రభు పెద్దవాళ్ళు అయిన తర్వాత కోపడ్డారా లేదా? అక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా యొక్క ఆలయాన్ని దొంగల గుహగా మార్చి ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి పావురాళ్ళు అమ్మటం, ఎడ్లు అమ్మటం, దూడలు అమ్మటం. ఎవరైనా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకి ఎట్లా ధరమ్స్ నుంచి డబ్బులు రూపాయలు మారుస్తుంటారో అట్లా యెరూషలేము యొక్క ధరమ్స్ వేరు, బయట నుంచి వచ్చే వాళ్ళ రూపాయలు వేరు. అక్కడ కూర్చొని శుభ్రంగా ఆలయంలోనే కూర్చొని మీరు డబ్బులు తెచ్చుకున్నారా, ఓకే మా డబ్బులు తీసుకుంటేనే ఇక్కడ చెల్లుతాయి అని రూపాయలు మారుస్తున్నారు అనమాట. ఏసయ్య పెద్దవాడయ్యే సమయానికి అదే జరుగుతుంది. ఆ సమయంలో అందరూ సమాజ మందిరాల్లో దేవుని గురించి ఎదురు చూస్తున్న వారు ఎవరు లేరు. ఈ బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఆ దినాలలోనే యేసయ్యకు కనిపించేశారు. అందుకే ఆయన మొత్తాన్ని పడేసేసి ఆ టేబుల్స్ అవన్నీ పడేసేసి ఏమన్నారు? నా యొక్క మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు. ఈ రోజైతే ఆ రోజైతే నిజమైనటువంటి యెరూషలేము మందిరంలోకి వెళ్ళి దేవుడు చెప్పాడేమో, కానీ ఈ రోజైతే ఆయనకు కావాల్సింది ఏంటి? ఏ మందిరం కావాలని ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు? హల్లెలూయా. బాగా తెలుసు మనకి, మన హృదయం అనే మందిరంలో ఆయన నివాసం చేయాలనుకున్నాడు. మరి హృదయం అనే మందిరం ఎలా ఉందో? దాన్ని దొంగల గుహ చేశామా, లేకపోతే క్రియలతోనా, లేకపోతే ఆలోచనలతోనా, లేకపోతే ఇంకా ఏమైనా నింపుకున్నామో ఎవరికి వాళ్ళని పరిశీలించుకుంటే చాలు. అదే దేవుడు చెప్తా ఉన్నారనమాట. మీరు ఆనాడైతే దొంగల గుహగా చేస్తున్నారు, ఈనాడు కూడా మీ హృదయాలను అలాగే ఉంచుకుంటున్నారేమో. ఇక కొత్త సంవత్సరం వచ్చింది, పాతవి గతించను గతించను గతించను. నిన్న కూడా మనకి దేవుడి బ్రదర్ చెప్పి 2025 మళ్ళా రావాలన్నా రాదు, రమ్మన్నా మనకు అవసరం లేదు. అంటే 2025 అయిపోయింది, జరిగిపోయిన కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి, అవి దేవుని చిత్తంలో అయిపోయినాయి అవన్నీ కూడాను. ఇక వాటిని మరలా మనం వచ్చి జ్ఞాపకం చేసుకోకుండా కొత్త సంవత్సరంలో కొత్త డెసిషన్స్ తోటి, కొత్త స్వభావం తోటి ఆయనలోకి రమ్మని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, మనందరం కూడా చూసుకోగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. అందరం కూడాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమునైన భక్తియు కలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇదే ఈ దినపు వాగ్దానం మనందరికీ న్యూ ఇయర్ లో
మునుపటి ప్రవర్తన విషయంలో అయితే గతించినటువంటి సంవత్సరాలు, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ఎలా ఉన్నామంట? మోసకరమైన దురాశ. మనిషిని ఇబ్బంది పెట్టేదేంటి? ఆశ కాదు, ఆశే చాలా కష్టమైంది. ఇది ఎలాంటిదంట? దురాశ. దురాశ ఇతరులను మోసం చేయాలి, ఇతరుల నుంచి దోచుకోవాలి, ఇతరుల మీద మనం ఇంకా ఏవేవో కానీ కల్పించి చెయ్యాలి. దురాశ ఇది. ఇది ఆశ కాదు, ఆశను మించిపోయింది అనమాట దురాశ. అదే ఎలా ఉంది? మళ్ళీ దానికి ముందు వచ్చిన ఏం రాశారు? మోసకరమైన దురాశ. ఈ రెండు కలిపితే ఎలా ఉంటాయో చెప్పండి. ఒక దురాశే మంచిది కాదు అసలుకి. అలాంటిది అది ఇంకా మోసపూరితమైనటువంటి దురాశతో మనం ఉండేవాళ్ళమంట మునుపటి ప్రవర్తన విషయంలో. మునుపటి సంవత్సరంలో కొన్ని సందర్భాలలో ఒకవేళ మన జీవితాల్లో మోసకరమైనటువంటి దురాశలతో చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. ఈ ప్రాచీన స్వభావాన్ని ఈ సంవత్సరం వదిలిపెట్టేసేసేయండి. చూడండి ఒక్కసారి ఆ తర్వాత వచ్చిన ఏమంటారంటే, ఇదిగో నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైనటువంటి భక్తియు, యథార్థమైన భక్తితోటి ఈ సంవత్సరం ముందుకి సాగించండి. అలాగే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మనందరికీ తెలుసు కదా, ఆదాము గారు అవ్వమ్మ గారు దేవుని పోలికలో దేవుడు సృష్టించుకున్నాడు. నేను ఎప్పుడూ ఒక ప్రశ్న వేస్తా ఉంటాను, ఫస్ట్ ఎవరిని సృష్టించారు దేవుడు? అవ్వనా ఆదాము? అదైతే తెలుసు కదా, ఆదామును సృష్టించారు దేవుడు. అవ్వమ్మను సృష్టించడానికి వెంటనే సృష్టించేశాడా? ఆదామును సృష్టించిన ఇమీడియట్ గా సమయం ఉందా లేదా? చాలా సమయం ఉంది. మరి ఆ చాలా సమయంలో సాతాను ఎందుకని ఆదామును శోధించలేదు? అవ్వ పుట్టేదాకా ఎందుకు ఎదురు చూసింది? స్త్రీని సృష్టిస్తాడని తెలుసా? సాతానికి ఏం తెలియదు, దేవుడు చేసిన తర్వాతే అన్ని తెలుస్తూ ఉంటాయి సాతానికి. ఆదాముని దేవుడు సృష్టించాడు, ఆదాముని పిలుచుకున్నాడు, చక్కగా అవన్నిటికి పేర్లు కూడా పెట్టించుకున్నాడు దేవుడు. చాలా జరుగుతుంది ఆదాము గారికి దేవునికి మధ్యలో సంభాషణలన్నీ. కానీ సాతాను అప్పటికి ఉన్నాడు, వాడైతే ముందు నుంచే ఉన్నాడు. కానీ వాడు ఎందుకని ఆదాముని శోధించలేకపోయాడా తెలుసా? దేవుడు మనిషిని తన పోలికలో తయారు చేసుకున్నాడు. ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. అప్పటికి పాపం చేశాడా? చేయలేదంటే అక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనపడుతున్నారు సాతానికి. అది దేవుని ఎదురుగా రావడానికి ధైర్యము లేనే లేదు. ఇప్పుడు ఆదాము కూడా మహిమతో నిండుకొనే ఉన్నాడు, అప్పటికి పాపంలో లేడు. అందువలన ఆదాముని శోధించలేక పోయింది. కానీ అవ్వమ్మ గారిని దేవుడు నరునిలో నుంచి తీసి తయారు చేశారు కాబట్టి ఆ అవ్వమ్మ గారిని చూసేటప్పటికి ధైర్యం చేసి ముందుకి రాగలిగింది, మోసము చేయగలిగింది. అంతే తప్పించి పాపం అందరూ స్త్రీ బలహీనరాలు దేంట్లో అంటే స్త్రీని ఒక ఎముక నుంచి అనేకమైన ఎముకలను మనం తయారు చేశారు. పురుషుని యొక్క ఒక ఎముక నుంచి మనలో ఉన్న ఇన్ని ఎముకలు వచ్చాయి. కాబట్టి ఒక ఎముక అన్ని ఎముకలుగా మారుతున్నప్పుడు బలహీనంగా ఉంటుందా? బలంగా ఉంటుందా? బలహీనంగానే ఉంటది. అంతే తప్పించి శారీరకంగా బలహీనమే తప్పించి ఆత్మపరంగా కానే కాదు. దేవుడు అదే తెలియపరుస్తున్నారు అనమాట. ఆత్మ అందరికీ ఒకటే ఆత్మ, దేవుని ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీ తొందరగా మోసపోయింది. అయితే మనందరికీ తెలుసు, ఇప్పుడు ఒక్కసారి పండు తిన్న తర్వాత ఆదాము గారు దేవుణ్ణి చూసి ఏం చేశాడు? ఏమైంది? భయపడ్డాడు. ఎందుకు? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దేవునికి భయపడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు లేనటువంటి ఆ భయం అనేది ఆదాము గారిలోకి వచ్చేసింది. అప్పటి వరకు దేవుడు రాగానే హాయ్ అనుకుంటా ఎదురుగ్గా వెళ్ళిపోయేసేసి ఇద్దరు చెయ్యేసుకొని చక్కగా ఒక్కరి మీద ఒక్కరు చెయ్యేసుకొని ఆ యొక్క చల్ల పూటట హాయిగా బయట నడుస్తా తిరుగుతా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళంట చక్కగా. దేవుడు ఆదాము ఎప్పుడైతే అవ్వమ్మ గారి ద్వారా పండు తినేసేసారో దేవుడు వచ్చి, ఆదామా నువ్వెక్కడా అని అడగాల్సి వచ్చింది. నువ్వెక్కడా? ఏం నాతో పాటు రావట్లేదేంటి? రోజు నా ఎదురుకు వస్తావు కదా, నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటావు కదా, అసలు నీతో కోసం మాట్లాడడానికే కదా. నేను దేవదూతలతో మాట్లాడడానికి దేవునికి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ దేవదూతలు ఎప్పుడు కూడా మనకు పరిచర్య చేయడానికి దేవుడు పెట్టాడట. దేవదూతలు ఎన్నేళ్ళైనా ఎన్ని యుగాలైనా
తన బిడ్డలకు పరిచర్య చేయటానికే తప్పించి వారికి ఇక వేరే అధికారం ఏమీ ఉండదు. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనిషికి అనుగ్రహించాడు. అయితే అక్కడ జరుగుతున్న చూడండి, చక్కగా తిరగాల్సినటువంటి ఆదాము గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? భయంతో దాక్కున్నారు. నా జీవితంలో కూడా ఒక్కసారి పాపం ప్రవేశించింది అంటే బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు. నిజానికి పాపం చేసినప్పుడే ఎక్కువ చేయాలి ప్రార్థన. నిజానికి పాపంలో పడుతున్నప్పుడే మనం బైబిల్ ఇంకా ఎక్కువగా చదువుకోవాలి. కానీ అపవాది ఏం చేసేస్తుందంటే నిన్ను భయపడేలా చేసేసి, అరే రే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు చేసిన పాపం ఎలాగో చేసావు కదా అని గుర్తు చేస్తూనే ఉంటది 24 గంటలు. నువ్వు పాపం చేసావు, నువ్వు ఇప్పుడు ఇంత ప్రార్థన చేస్తే మాత్రం ఏమన్నా దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ప్రార్థన అవద్దు ఏమద్దు, ఎలాగో పాపంలో ఉండిపో, పాపమే చేసావు కదా అని చెప్పి పదే పదే సాతాను మనల్ని ఇంకా ఆ భయంలోకి తీసుకెళ్తుంటాడు. కానీ మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. తప్పిపోయిన కుమారుడు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి. నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసేయని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోయినా కానీ ఒక్కసారి ఆ యొక్క స్థితి అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపంలో అతను పడిపోయిన స్థితి ఏంటి? పందులు పొట్టైనా తిని బతుకుదాం అనుకుంటే పందులు కూడా పొట్టు ఇవ్వట్లేదు, తినట్లేదు. అవి కనీసం దూరం నీట్లేదు పొట్టు తీసుకోవడానికి కూడా. అప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చింది? తండ్రి యొక్క ప్రేమ గుర్తొచ్చింది. నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారే, వాళ్ళల్లో ఒక పనివాడి కన్నా నేను వెళ్తే బాగుండే అని చెప్పా. ఇక్కడ అనుకోగానే అక్కడ తండ్రి క్షమించేశాడన్నమాట మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఈయన మనసులో అనుకుంటాడు, అక్కడ వెంటనే ఆ తండ్రి క్షమించేసిన విధానం మనకి చూపిస్తారు. కాబట్టి దేవుడు ఈ దినం మనం కూడా ఒక్కసారి నీ మనసులో నేను పాపిని, ఇదిగో ఈ సంవత్సరం లేకపోతే జరిగిన సంవత్సరాలు నా పాపాన్ని క్షమించు దేవా అని కోరుకొని ఇక్కడ నుంచి నేను పాపం చేయను, ఇక్కడ నుంచి నేను అబద్ధాలు కూడా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానని నువ్వు మనసులో అనుకో. దేవుడు నీకు సహకారిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానము, మన విశ్వాసము, ఈ రెండు కలిస్తేనే మన జీవితం. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు చూస్తూ ఉండాలి, నీ విశ్వాసం దాని మీద పని చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుని పని ముందుకు సాగుతుంది. ఆయన ఒక్కడే ఏదో చేసేసేయాలి అంటే మన జీవితాల్లో దేవుడు కదా అండి చేసేసేయమనండి, మా జీవితాల్లో గొప్ప అద్భుతం చేసేసేయమని అంటే చేస్తానికి ఇష్టపడతాడు. కానీ నీ విశ్వాసం కనిపించాలి, నీకు నమ్మకం కనిపించాలి ఆయన మీద. లేకపోతే అది ముందుకు ఈ సంవత్సరం సాగదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చిన వాగ్దానంతో పాటు మీ విశ్వాసం, మన ఇద్దరం కలిసి పని చేద్దాం. నా పని అంటే నాకు ఇష్టం అని దేవుడు ఎప్పుడు ఏం చెప్తారంటే, నా పనిలో నువ్వు కూడా కలిసి చేస్తే నేను ఇంకా చక్కగా జరిపిస్తాను, నా పనితో నువ్వు కూడా రమ్మని మన అందరినీ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఒక్క వచనం చూపించి ముగిస్తాను చూడండి. ఒకసారంట జవహర్లాల్ నెహ్రూ గారు తెలుసా? జవహర్లాల్ నెహ్రూ గారు తెలీదా? అంతే, అంతవరకు తెలిస్తే చాలు. ఆయనకి మనం తెలియక్కర్లేదు, మనకు ఆయన తెలుసు కదా. జవహర్లాల్ నెహ్రూ మనకు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా అనే దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అయితే ఆయన దగ్గరకి ఒకసారి పాపం బాగా లేని ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఆ ఫ్రెండ్ ని గబగబా గదిలోకి తీసుకెళ్లి జవహర్లాల్ నెహ్రూ గారు మంచిగా టిఫిన్ అది ఇది పెట్టేశారంట. అయితే జవహర్లాల్ నెహ్రూ గారికి అతని దగ్గర నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుందంట, మంచి స్మెల్, మంచి వాసన రావట్లేదంట. సరే ఆయనకి డైరెక్ట్ గా చెప్పలేరు కదా, నీ దగ్గర మంచి స్మెల్ రావట్లేదు అలా అనలేరు కదా. ప్లస్ భేదవాడు వచ్చారు ఎన్నో రోజుల తర్వాత అని చెప్పి సరే ఆయన గమనించేసి కొత్త బట్టలు అన్ని ఇచ్చి చక్కగా మనం మళ్ళీ బయటికి వెళ్దాము, మనం అన్ని చూపిస్తాను, ఆఫీస్ అదంతా చూపిస్తాను, ఇదిగో చక్కగా ఈ బట్టలు ఇవి ధరించి రండి అని చెప్పేసి వారి పని వారి చేత బట్టలు అవి ఇచ్చి పంపించారంట. సరే కదా అని చెప్పేసి మంచిగా బట్టలు అవన్నీ వేసుకొని వచ్చారంట. మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు తిరుగుతూ కలిసి వస్తూ ఉంటే మళ్ళీ అదే స్మెల్ వస్తుందంట జవహర్లాల్ నెహ్రూ గారికి. ఆయనకి ఏంటి ఈయనకి కొత్త బట్టలు అంతా ఇచ్చి పంపించాను, అయినా కూడా ఇదే అంటే ఇలా వస్తుంది అది ఏం చెప్పేసేసి, ఏంటండి ఏంటి మార్చుకున్నావా లేదా, అన్ని నేను ఇచ్చినవన్నీ మార్చుకున్నావు అంటే అన్ని మార్చుకున్నాను అంటే ఆయన అన్ని చూస్తూ ఉన్నారంట. అన్ని చూస్తూ ఉంటే ఆఖరికి షూస్ కూడా ఇచ్చాను కదా అన్ని మార్చుకున్నారా అని అంటే ఆ షూస్ సాక్స్లు అన్ని మార్చుకున్నానంట. అంటే సరేలే అని చెప్పి చూస్తున్నారంట. మరి మీ పాత బట్టలన్నీ అక్కడ పెట్టొచ్చారు కదా అంటే నా సాక్స్ వరకు మాత్రం నేను జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాను అన్నాడంట. చూడండి, పాతవి వదిలిపెట్టేసేసి కొత్తగా రమ్మంటుంటే అసలు వస్తున్న స్మెల్ అంతా సాక్స్ నుంచే, ఆ సాక్స్లు మాత్రం ఆయన జేబులో పట్టుకొని అంతా తిరుగుతూ ఉన్నాడంట. అంటే పాతవి వదిలించుకోమంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఒక్కటి పట్టుకున్నాం
అన్ని వదిలించుకున్నా కానీ ఇది మాత్రం నాకు ఇష్టం అండి, లేకపోతే వీళ్ళంటే నాకు ఇష్టం అండి, దేవుడు తీసేస్తున్నా సరే కాదండి వీళ్ళు మాత్రం నాతోనే ఉండాలండి, నేను వీళ్ళని పట్టుకొని తిరుగుతానండి అని చెప్పేసి అంటే అది ఆ వాసన వదిలించుకున్నట్టు కానే కాదని దేవుడు ఈరోజు మనతోటి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి పాతవి ప్రాచీనవి పాతవన్నీ నువ్వు వదిలిపెట్టేసుకో, నూతన స్వభావంలోకి నూతనంగా వచ్చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, మొదటి పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి అందరూ కూడాను. అదేనండి, చదవండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, అందరూ చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియును స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఒక్క నిమిషం, 6వ వచనం కూడా చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ చూసారు కదా ఈ వచనం, ఎంత గొప్ప వచనమో చూసారా. మనం అంట యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచి జీవముతో కూడిన నిరీక్షణ కలగడానికి అక్షయమైనది అంటే, క్షయమైనది అంటే ఏంటి? పాడైపోతుంది. అక్షయమైనదంటే ఎప్పటికీ పాడైపోదు. అక్షయుడు దేవుడు, మనము క్షయం, మనం క్షయమైపోయే వాళ్ళము, ఆయన అక్షయుడు. అక్షయమైనది నిర్మలమైనది వాడబారందైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. ఎక్కడ జన్మింపజేశారు? ఇప్పుడు బాప్తీసం ద్వారా మరలా మనల్ని జన్మింపజేశారు. అయితే చూడండి, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే చివరి దినాల్లో మనకు రాబోతున్న రక్షణను మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా. దేని ద్వారా? అది మిస్ అయిందంటే ఏది ఉండదు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడింది? పరలోకమందు భద్రపరచబడింది. మనందరికీ పరలోకమందు ఒక పెద్ద స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. మనం కుమారుడు దేవుడిచ్చు బహుమానము, ఆ స్వాస్థ్యము మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటాం. అంటే ఈ లోకంలో దేవుడిస్తున్న బహుమానాలు, స్వాస్థ్యము ఏంటి అంటే పిల్లలు. పరలోకమందు మనకు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు భద్రపరిచున్నారంట. దానిని పొందుకోవాలంటే ఒక వచనం ఉంది చూసారు, 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము. ఈ రోజు ఏంటి నాకు ఈ దుఃఖము అని ఎవరైనా మీలో మనము ప్రశ్నించుకుంటూ ఉంటే గనక అవసరాన్ని బట్టేనట. నిన్ను పరలోకంలో దాచబడిన స్వాస్థ్యం ఇవ్వటానికేనట. ఇది జరిగితేనే, ఈ దుఃఖ కాలం నీ జీవితంలోకి ప్రవేశిస్తేనే ఇది నీకు అవసరం. ఈ అవసరంలో ఈ యొక్క దుఃఖము నీకు ఖచ్చితంగా అవసరం అని దేవుడు గుర్తించాడు. ఈ దుఃఖంలో నుంచి నేను పంపిస్తున్నానని చెప్తున్నాడు. ఈ దుఃఖంలో నుంచి నువ్వు వెళ్ళమనే చెప్తూ ఉన్నాడు. దీని వలన నువ్వు పొందుకోబోతుంది అంటే పరలోకం నందున్న స్వాస్థ్యము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నందున్న స్వాస్థ్యం కావాలా? ఇక్కడ ఉన్న దుఃఖము చాలా కష్టమా? పరలోకం ముందున్న స్వాస్థ్యం, నువ్వు బాబాయ్ నాకు ఈ లోకంలో ఈ దుఃఖం వద్దు పాడొద్దండి అన్నావనుకో, నీకు పరలోకం ముందున్న స్వాస్థ్యం కూడా తీసేస్తానంటే బాగుంటుందా? బాగోదు. అందుకే దేవుడు చెప్తున్నారు, ఇవన్నీ నిష్ఫలము. ఇక్కడ లోకంలో ఉన్నవేంటివి ఎక్కువ కాలం మనతో పాటు ఉండేవి కాదు. ఇది ఒక రోజు ఉండేది, లేదా ఒక సంవత్సరం ఉండేది, లేదా ఇంకో 4 సంవత్సరాలు ఉంటాయి. ఎప్పటికైనా ఇవన్నీ కూడా లయమైపోతాయి. వీటి కొరకు ఆలోచించకుండా నువ్వు ఉండగలిగితే పరలోకమందు దాచబడిన స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానని దేవుడు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చూసుకోగలిగితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆ తర్వాత కూడా చదవండి. మా తర్వాత
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అర్థమైందా? దీని గురించి పెద్దగా అర్థం చేయాల్సింది ఏమైనా ఉందా? ఎవరి తలంపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. మనం ఒక ప్లాన్ వేసేస్తాం, ఇది ఇలా 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 చేస్తే బాగుంటదండి, నా జీవితానికి ఇది సూపర్గా ఉంటది, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఈ జీతం రావాలి, లేకపోతే అది వచ్చేస్తే ఇవన్నీ ఈ విధంగా జరిగితే మాత్రం అసలు నేను చాలా బాగా సూపర్గా ఉంటాను, నాకు తెలిసి ఈ సంవత్సరం అని మన తలంపులు ఏదో ఒక ప్లాన్ వేసుకుంటా ఉంటాం అనమాట. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కానే కాదు. మన ఎట్లా ఉంటాయంటే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. అక్కడ ఒక మాట అంటున్నారు, ఆకాశం అంటలేదు, ఆకాశములు. ఎన్నున్నాయి ఆకాశములు? ఎన్నుంటాయి ఆకాశములు? 7 ఆకాశాలు ఉంటాయి తెలుసా? 7వ మహా ఆకాశం పైన ఉంటాడు దేవుడు. మనం చూసే ఆకాశం ఏంటిది? ఇక్కడ చూసే ఆకాశం ఏమీ లేదు. ఈ ఆకాశాన్ని దాటి మనం కూడా వెళ్తాం ఏరోప్లేన్స్ లో. ఈ మామూలు మనకు కనపడే ఆకాశం పైకి మనం వెళ్తాం. అక్కడికి వెళ్తే ఇంకో ఆకాశం కనపడిద్దా లేదా? మనం ఫ్లైట్ లో వెళ్తుంటాం, మీరు పైకి చూస్తే ఆకాశం ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా కనపడిందా? ఆకాశమే కనపడిద్దా? దానిపైన ఏముంటాయో తెలుసా? గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం. మార్స్ మీదకి వెళ్ళారు, చంద్రుడి మీదకి వెళ్ళారు అంటారా? చంద్రుడి మీద దిగిన వాళ్ళని చూడండి, వాళ్ళ పైన చూస్తే ఇంకో ఆకాశం కనపడింది. చూసారా లేదా? ఇప్పుడు చంద్రుడి మీద దిగిన వాళ్ళకి ఒక ఫోటో వేస్తారు కదా, వాళ్ళ పైన ఇంకేముంది అంటే ఏముంది? ఆకాశం ఉంటుంది, ఇంకో ఆకాశం. ఆ ఆకాశం పైన సాతాను సామ్రాజ్యం ఉంటుంది, ఆ పైన దేవుని యొక్క దూతలు ఉంటారు, ఆ పైన మహాదేవుడు ఉంటారు. ఈ ఆకాశములు కంటే అట, ఆకాశములు ఒకటి కాదు రెండు కాదు, ఇవి ఒకటి. ఆ పై ఆకాశాలు భూమికి ఎంత ఎత్తుకుంటాయో మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి. మన గురించి దేవుడికి తలంపులు. మీకు మరలా వచనాలు చూపించక్కర్లేదు కానీ, అబ్రహాం గారిని లోతు ఎవరో తెలుసా? లోతు ఎవరు? అబ్రహాం గారి యొక్క ఏమవుతాడు? చుట్టాలే. ఏం చుట్టాలు అవుతారు? పెద్దనాన్న కొడుకు, అంటే బాబాయ్ అని పిలవాలి. యాక్చువల్గా అబ్రహాం గారిని లోతు ఏమని పిలవాలంటే బాబాయ్ అని పిలవాలి, పెద్దనాన్న కొడుకు కాబట్టి. అబ్రహాం గారితో పాటు లోతు కూడా వచ్చాడు. దేవుడు ఏం చెప్పారంటే, అబ్రహాము, నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఇసుక రేణువులంతగా ఆశీర్వదించబోతున్నాను, నీ పిల్లల్ని ఆశీర్వది. నాకు బ్రదర్ చెప్పారు చూసారా, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే జనరేషన్ తరాలు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మాట వినకపోతే 1000 తరాలు కూడా ఆయనకి కోపం వచ్చేస్తుంది. కాబట్టి మాట వినే తరాల్లో ఉండాలి మనం. అయితే చూడండి, ఆ మాట చెప్పిన తర్వాత లోతు గారు ఏమన్నారంటే, పెద్దనాన్న నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, నేను కూడా నీ కుటుంబంతో పాటు వచ్చేస్తాను అన్నాడు. సరే కదా, అబ్రహాం గారు దేవుడిని లోతుని కూడా తీసుకొచ్చుకున్నాడు. ఇద్దరు వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ పశువులు పెరిగిపోతున్నాయి, ఆ ఒంటెలు పెరిగిపోతున్నాయి, గొర్రెలు పెరిగిపోతున్నాయి. వీళ్ళిద్దరికి ఎంత అయిపోయిందంటే ఆ ప్రదేశం పట్టట్లేదంట వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క పశు సంపదకి. ఇద్దరు యొక్క కాపర్లు గొడవలు పడుతున్నారంట. గొడవలు పడటం మొదలెట్టింది ఎవరు? వీళ్ళిద్దరు కాదు, ఆ పశువులను చూసుకునే వీళ్ళ కాపర్లు వాళ్ళ కాపర్లకి పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయంట. అందుకని అబ్రహాం గారు ఏమన్నారంటే, లోతు దగ్గరకు వచ్చేసేసి, లోతు, ఇదిగో వీళ్ళు ఊరికే కొట్టుకుంటున్నారు కాబట్టి ఒకసారి నువ్వు ఇట్లా కన్నులెత్తి చూడు, ఎటు పక్క నువ్వు వెళ్ళాలనుకుంటే అటు పక్క వెళ్ళిపో, నీవన్నీ తీసుకొని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసేసి అన్నాడు. లోతు గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరితో వచ్చాడండి? అబ్రహాం గారితో వచ్చాడా? ఎందుకులే పెద్దనాన్న, వాళ్ళ మాటలు, వాళ్ళని ఎట్టో మనం సరిచేద్దాము, నేనెందుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అనకుండా, నీకేం కావాలో చూసుకోవాలి కానీ వెంటనే కనులెత్తి బాగా లోకాన్ని ఇలా చూస్తాడట. మొత్తం పచ్చగా ఒక లోకం కనపడుతుందంట దూరంగా. ఆహా, ఇది చాలా అందంగా సౌందర్యంగా ఏం కనపడిందో చెప్పండి లోతుకి? చాలా అపురూపంగా, చాలా పాపం అనేది ఎలా కనపడుతుంది? చాలా సంతోషంగా చేసేటప్పుడు, చాలా ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు, చాలా అసలు ప్రపంచం పట్టనంతగా పాపం మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. లోతుకి చాలా ఆనందంగా కనిపించేసిందంట ఆ ప్రదేశం, సొదొమ గొమొర్రా ప్రాంతము. వెంటనే బాబాయ్ నేను ఇటు వెళ్ళిపోతానని చెప్పేసేసి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఎంత నాశనం తెచ్చుకున్నాడో మనందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా ప్రాంతము బహు వేశ్యా ప్రాంతము, భయంకరమైనటువంటి వేశ్యావృత్తి జరుగుతున్న ప్రాంతము. అక్కడ అంతా కూడా ఎంత భయంకరం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పాపంలో ఉన్నటువంటి ప్రదేశము. దేవుడు చూశారు, అగ్నిగంధకాలను కురిపించాడు. ఆ ప్రదేశం అంతా కూడాను తగలబడిపోయింది. లోతు కూడా తన యొక్క భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది. బిడ్డలు కూడా చెడిపోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. లోకం వైపు కన్నులెత్తి చూసి, లోకాశల వైపు కన్నులెత్తి చూశారు. ఇప్పుడు అబ్రహాం గారు కదిలేరు అక్కడి నుంచి, ఆయన స్థిరంగా అక్కడే ఉన్నారు. ఇప్పటికీ కూడాను అబ్రహాము బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమన్నారు తెలుసా? అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నన్ను నమ్మిన బిడ్డలకు ఇస్తాను అని అబ్రహాము గారిని జ్ఞాపకం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. హల్లెలూయా. అంతగా దేవుని మాటకి విధేయత చూపిస్తే దేవుడు ఇచ్చేటటువంటి స్థానం. అలాగే అబ్రహాము గారి రొమ్మున ఒక ధనవంతుడు ఆనుకొని ఉన్నాడనే మాట తెలుసా మనకి? ఒక ధనవంతుడు, ఒక పేదవాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ధనవంతుడు అట్ట విచ్చలవిడిగా బతికేశాడట. పేదవాడు రొట్టి ముక్కు కూడా లేక లాజరు పేదవాడు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళేసరికి లాజరు ఎక్కడున్నాడట? అబ్రహాము రొమ్మున అంటే ఇప్పుడు ఇంతకు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర పరలోకంలో చక్కగా ఉన్నారన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేయడానికి బైబిల్ గ్రంథం ఆ మాటలు ఉపయోగిస్తున్నారనమాట. అబ్రహాం రొమ్మున అనుకోగలిగినంత దేవుడు అక్కడ ఒక స్థలము, ఇంకా ఆ ప్రదేశం పేరే ఇంకా అబ్రహాం రొమ్ము అనుకోండి. ఆ ప్రదేశం పేరే అబ్రహాం రొమ్మున అనుకొని ఉన్నాడంటే ఇక్కడ ఆనుకొని కూర్చున్నాడు అని కాదు లాజరు. అబ్రహాం గారు పరలోకంలో ఉన్నారు. ఆ పరలోకంలో ఉన్న ఆ స్థలం పేరంతా అబ్రహాం గారి రొమ్ము అంతే. అంతటి ఆధిక్యత దేవుడు విధేయత చూపించిన బిడ్డలకు అనుగ్రహిస్తారు. కాబట్టి లోతులాగా మనం లోకాశల్లోకి వెళ్ళిపోకూడదు. చూడండి, ఫస్ట్ జనాలు చాలా సార్లు మీరు గమనించే ఉంటారు, మనకి లోకం అంతా బాగానే తెలుసు కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దేవా 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 అని చెప్పేసి దేవుని దగ్గరికి, ఉద్యోగం లేనప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, కొంచెం సరిపోయినటువంటి జీతాలు ఉన్నప్పుడు దేవా 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 అని దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉంటారా ఉండరా? ఎక్కువ ప్రార్థన చేస్తాను. దీవించబడ్డ తర్వాత మాకు గర్వం, మాకు చాలా ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడేం మాకు పెద్ద సమయము లేదండి. పిల్లలు పుట్టక ముందు కూడా చాలా మందిని గమనించారా? పిల్లలు కావాలి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటా చర్చికి టైము లేదండి. పిల్లోడు ఏడుస్తాడు, పిల్లలు రాత్రి అంతా నిద్రపోలేదండి, ఇప్పుడు పొద్దున్న నిద్రపోతుంటాడు, అందుకని నేను చర్చికి రాలేను అంటుంటాడు. దేవుడు అన్ని గమనిస్తుంటాడండి, అన్ని గమనిస్తూ ఉంటాడు. నువ్వు దేని కొరకు ఆశీర్వాదం కొరకు అడిగావో దాన్ని ఇస్తానికి ఇష్టపడతాడు. అది ఇచ్చిన తర్వాత నీ ప్రవర్తనను కూడా దేవుడు గమనిస్తాడు. దానిని బట్టి నీకు పరలోక రాజ్యానికి హెచ్చింపు ఉందో లేదో కూడా ఆయన, అదంతా పరీక్షా కాలమే. ఇచ్చేసాడు కదా అని, నాకు వచ్చేసింది కదా అని, నాకేదో గొప్ప స్థానం వచ్చేసింది కదా అని గర్వపడేయాల్సిన పని లేనే లేదు. కొంత సమయం మన మీద సాతానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తాడు, అది వాడి సమయము. కానీ వాడు ఎక్కువగా ఎక్కి తొక్కుతుంటే వాడికి చేయాల్సినది వాడు దేవుడు చేస్తానే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక దినము కనానికి నడిపించిన తర్వాత దేవుడు ఆ చుట్టుపక్కల కొన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మళ్ళీ యుద్ధాలకు వస్తా ఉండేవాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొస్తానని చెప్పాడు, తీసుకొచ్చాడు చక్కగా. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఫిలిష్తీయులు, కొంతమంది ఊరికి యుద్ధానికి వచ్చేవాళ్ళు, మళ్ళీ వీళ్ళతోటి యుద్ధాలు. ఇప్పుడు తెచ్చింది ఎప్పుడు? బాగా మీరు హిస్టరీ గుర్తు తెచ్చుకుంటుండండి. నేను మళ్ళీ మీకు చెప్తా ఉంటాను. నాకు తెలిసిందంతా మీకు చెప్పాలని కాదు, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో నుంచి బానిసలుగా తీసుకొచ్చిన కాలంలో వాళ్ళతో పాటు ఉన్నది ఎవరు? మోషే గారు, యెహోషువ గారు, ఇలాంటి మనుషులు. ఇక్కడికి వచ్చిన తర్వాత, వీళ్ళు స్థిరపడ్డ తర్వాత వచ్చిన రాజుల కాలంకి వచ్చేటప్పటికే దావీదు గారు, సొలొమోన్ గారు వీళ్ళు రాజులుగా చేశారా? అప్పటికి యుద్ధాలు ఉన్నాయా లేదా? మరి నడిపించింది దేవుడు, అప్పుడు చక్కగా కనానికి నడిపించేశాడు కదా. ఇక్కడ ఎందుకు మళ్ళీ యుద్ధాలు? ఇక్కడెవరు అసలు వీళ్ళంతా? ఈ ప్రాంతానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి కదా తెచ్చాడు వాళ్ళని. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు వీళ్ళంతా అసలు ఊరికి యుద్ధానికి రావడానికి? అప్పుడు అడుగుతాడు దావీదు గారు, కొంతమంది భక్తులు ప్రార్థన చేసి, అయ్యా నువ్వే కదా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, మళ్ళా వీళ్ళందరూ ఎందుకు మా మీదకి యుద్ధానికి లేస్తున్నారంటే, వీళ్ళందరినీ నీ చుట్టూ పెట్టకపోతే నువ్వు నన్ను మర్చిపోతావు అని దేవుడు క్లియర్ గా చెప్పేశాడు. అలాని ఎంతవరకు వాళ్ళకి అధికారం ఇవ్వాలో అంతే ఇస్తారు. అంతకంటే వాళ్ళు ఎక్కువ ప్రవర్తించారా వాళ్ళకే మరలా శిక్ష ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఒక పద్ధతిలో జరుగుతుంది ఈ ప్రపంచము, ఈ సృష్టి అంతా కూడా.
మనమేమి దానికి అతీతులమే కాదు. అదే దాంట్లో మనం ఉన్నాం, ఆ చక్రంలోనే. కాబట్టి దేనికి భయపడవద్దు. ఈ సంవత్సరం 2026 సంవత్సరం దేవుడు అతి పరిశుద్ధులతోటి పవిత్రంగా మన సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా మనందరము కలిసి ముందుకి చక్కగా చేసుకోబోతున్నాం అనమాట. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులే మనందరికీ తెలుసు. చూడండి, దేవుడు ఏసేపు గారిని ప్రధానమంత్రిని చేశాడా లేదా? ఏసేపు గారిని ప్రధానమంత్రి. ఆయనకిచ్చిన వాగ్దానం ఎలాంటిది? ఆయనకిచ్చిన వాగ్దానం ఏమో దేవుడు నిన్ను చక్కగా నేను హెచ్చింపజేస్తాను అంటున్నాడు. కానీ వస్తున్న కష్టాలు ఎలా ఉన్నాయి? అన్నలేమో గోతిలో పడేసారు, తర్వాత అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ పోతీఫర్ దగ్గర చేరితే అక్కడేమో వాళ్ళ భార్య ఏమో వాళ్ళని విసిగించింది. తర్వాత ఏసేపు గారిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? జైల్లో వేశారు. జైల్లో చూస్తేనేమో ఒక అతనికి పాపం కలభావం చెప్పాడు. కలభావం చెప్పి, అయ్యా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి రాజుగారికి కొంచెం జ్ఞాపకం చెయ్యి, నన్ను బయటికి తీసుకురంటే ఆయన ఏం చేశాడు? బయటికి వెళ్ళి మర్చిపోయాడు. ఎవరన్నా ఏమన్నా సహాయం చేస్తున్నట్టు కనపడుతుందా ఇక్కడ? ఇచ్చిన వాగ్దానం ఏమో ప్రధానమంత్రి అవుతామని, జరుగుతున్న కష్టాలేమో అన్ని కష్టాలే. అసలు ప్రధానమంత్రి అవుతాననే ఫీలింగ్ ఎక్కడన్నా ఉందా? అసలు ఆశ గాని ఆలోచన గాని వస్తుందా మనకి ఎవరికైనా? కానీ ఏసేపు గారు ఎంతో కనిపెట్టుకొని ఉన్నారంట. ఈ జరుగుతున్న సందర్భం దేంట్లో కూడా నా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని ఒక్కసారి కూడా అనుకోలేదంట. ఆయనకు ఇచ్చిన వాగ్దానమే గుర్తుంది. ఖచ్చితంగా ఒక దినం నేను ప్రధానమంత్రిని అవుతానన్న వాగ్దానమే ఏసేపు గారికి గుర్తుంది తప్పించి ఈ కష్టాలు ఎప్పుడు ఆయనకి ఇబ్బంది పెట్టలేదు. మనకు కూడా ఇచ్చిన వాగ్దానము ఏ వాగ్దానం అనుకుంటున్నారు? ఈ రోజు తీసుకున్న వాగ్దానం ఒక్కటే కాదు, పరలోకం ఇస్తానన్న వాగ్దానం. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఉందన్న వాగ్దానం. అది మన యొక్క ఆశ, అది మన యొక్క విషయం అన్నమాట. అక్కడికి మనం చేరతాము. అలాగే దానియేలు గారిని ఏం చేశారు చెప్పండి? అక్కడ సింహాల బోన్లో వేశారు. కానీ దానియేలు గారికి వచ్చిన పదవి ఏంటి లోపల? తర్వాత పెద్ద అందరి అధికారుల మీద ముఖ్యమైనటువంటి అధికారిగా దేవుడు నియమించారు. దానియేలు గారు అనుకున్నారా నేను పెద్ద అధికారిని అయిపోతానికి ఇక్కడికి వచ్చానని? బానిసగా వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చింది ఎందుకు? బానిసగా వచ్చారు. కానీ అక్కడ ఉన్న వారందరి మీద అధికారిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరికి తెలుసు, ఎస్తేరు గారు ఏమన్నా మంచి దీనికోసం వెళ్ళిందా? ఎస్తేరు గారు దేనికి వెళ్ళారు? ఆవిడ కూడా బానిసగానే వెళ్ళింది. ఆవిడేమైంది? మహారాణిని చేశాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రణాళిక ఉంటుంది మన పట్ల. ఆ ప్రణాళికలో మన జీవితాన్ని దేవునికి అర్పించుకొని నీ యొక్క విశ్వాసము, ఆయన యొక్క వాగ్దానము, ఈ రెండు కలుపుకొని ఈ సంవత్సరం ముందుకు సాగాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.